Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed maths classes, 98 maths classes completed, and 42 maths concepts we completed. Now we are about 43 maths concept. This 43 maths concept is what? Profit and loss. Into the profit and loss. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లోపల దట్ మీన్స్ వాట్ మనం ఎప్పుడైతే బిజినెస్ చేస్తూ ఉంటామో లేదా ఎప్పుడైతే ఒక ఏదైనా ఒక వస్తువును కొని మళ్ళీ దాన్ని అమ్ముతూ ఉంటామో అట్లా ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు మనం కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు కనుక మనకు వస్తే అమ్మినప్పుడు ఎక్కువ డబ్బులు వస్తే మనకు లాభం వస్తుంది అంటాం, ప్రాఫిట్ అంటాం. అట్లా కాకుండా మనం అమ్మినప్పుడు మనకు నష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటాం, దాన్ని లాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, దీన్ని మీరు 10 రూపీస్కి తీసుకొని వచ్చారు, కొనుక్కొచ్చి దీన్ని 12 రూపీస్కి అమ్మినారు. 10 రూపీస్కి చేంజ్ చేసినారు, 12 రూపీస్కి అమ్మినారు. 12 రూపీస్కి అమ్మితే అప్పుడు ఏమవుతుంది, నీకు 10 రూపీసే కొన్నది, 12 రూపీస్కి అమ్మినావు అంటే నీకు ఇంకా 2 రూపీస్ ఏమొచ్చినాయి, ప్రాఫిట్ వచ్చినాయి. అట్లా కాకుండా నీకు 10 రూపీస్ కొనుక్కొచ్చి 8 రూపీస్కే అమ్మినావు అనుకో, తేవడం ఏమో 10 రూపీస్కి తెచ్చినావు, అమ్మడం 8 రూపీస్కే ఇచ్చినావు, కాబట్టి నీకు ఏమన్నట్టు 2 రూపీస్ లాస్ వచ్చినట్టు. కాబట్టి ఇక్కడ నువ్వు ఏదైతే కొనుక్కొని వచ్చినావో ఆ కొనుక్కొని వచ్చిన ప్రైస్ రేట్ని ఏమంటారంటే కాస్ట్ ప్రైస్ అంటారు. నువ్వు ఏదైతే అమ్మినవో ఆ అమ్మిన రేట్ని, అమ్మిన దాన్ని కాస్ట్ని ఏమంటారు, సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్. నౌ లెట్ వి టేక్ సమ్ డెఫినేషన్స్. దట్ ఈస్ వన్ ఈజ్ వాట్, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిది, కస్టమర్ బయింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్, షాప్కీపర్ బయింగ్ ప్రైస్. షాప్కీపర్ బయింగ్ ప్రైస్ అంటే షాప్కీపర్ కొనుక్కొచ్చే ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ని ఏమంటారు, షాప్కీపర్ కొనుక్కొచ్చే ప్రైస్ని ఏమంటారా, షాప్కీపర్ కొనుక్కొచ్చే ప్రైస్ని ఏమంటారు, కాస్ట్ ప్రైస్ అంటారు. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ వాట్, సిపి. కాస్ట్ ప్రైస్ని దేంతో చూపెడతాము, సిపి తోటి చూపెడతాము. నెక్స్ట్ది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, షాప్కీపర్ సెల్లింగ్ ప్రైస్. షాప్కీపర్ వాట్, సెల్లింగ్ ప్రైస్. షాప్కీపర్ సెల్లింగ్ ప్రైస్ని ఏమంటారు, సెల్లింగ్ ప్రైస్ అంటారు. షాప్కీపర్ సెల్లింగ్ ప్రైస్ని ఏమంటారు అంటే షాప్కీపర్ అమ్మే ప్రైస్ని ఏమంటారు, సెల్లింగ్ ప్రైస్ అంటారు. షాప్కీపర్ కొనుక్కొచ్చిన ప్రైస్ ఏమో కాస్ట్ ప్రైస్, వాడు అమ్మే ప్రైస్ ఏం ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. అమ్మే ప్రైస్ ఏం ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ది థర్డ్ టర్మ్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రాఫిట్. ఎప్పుడు ప్రాఫిట్ వచ్చిందంటాము, షాప్కీపర్ కొనుక్కొచ్చిన దానికంటే సెల్ చేసింది ఎక్కువ ఉన్నప్పుడు. షాప్కీపర్ కొనుక్కొచ్చిన దానికంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే అప్పుడు ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ సెల్లింగ్ ప్రైస్, వీ విల్ గెట్ వాట్, ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎస్పి మైనస్ సిపి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎస్పి మైనస్ సిపి. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది, కాబట్టి ప్రాఫిట్ అన్నింటి ఎట్లా వస్తుంది మనకు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో ఇప్పుడు ఈ దీని నుంచి వచ్చే డిఫరెంట్ మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్స్ ఏంటివి. సో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, సిపిని ఇటు పంపించడం అనుకోండి, సిపి ప్లస్ ప్రాఫిట్ అవుతుంది. ఓకే, అట్లే సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిపి ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ప్రాఫిట్ని ఇటు తీసుకురావాలి, మైనస్ అవుతుంది. సో ఎస్పి మైనస్ ప్రాఫిట్. ఈ ప్రిన్సిపల్స్ కూడా నేర్చుకోవాలి, ఆ ప్రిన్సిపల్స్ కూడా మనము గుర్తుపట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాఫిట్ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ లాస్ అంటే ఏందో తెలియాలి మనకు. లాస్ ఎప్పుడు వస్తుంది, షాప్కీపర్ కొనుక్కొచ్చిన దానికంటే అమ్మేది తక్కువ అయితే, కొనుక్కొచ్చిందేమో ఎక్కువ కొనుక్కొచ్చిండు, అమ్మేదేమో తక్కువకి అమ్ముతున్నాడు, అప్పుడు మనకి ఏమొస్తుంది, లాస్ వస్తుంది. కాబట్టి లాస్ నాకు ఎప్పుడు వస్తుందో చెప్పండి,
లాస్ కాస్ట్ ప్రైస్ ఏమో ఎక్కువ ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ ఏమో తక్కువ ఉండాలి. అప్పుడు ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఇప్పుడు లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి నేను? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. దీని నుంచి వచ్చే రెండు డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఏం రాయొచ్చో చెప్పండి. చెప్పండి ఏం రాయను? ఎస్పీ ఈజ్ ఈక్వల్, లేదా ఫస్ట్ యూ కెన్ టేక్ వాట్ సిపి. ఎస్పీ నుంచి పంపిస్తే ఏమైతే ప్లస్ అవుతుంది. సో సిపి ఈజ్ ఈక్వల్ టు వాట్? లాస్ ప్లస్ ఎస్పీ. అగైన్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు, ఎస్పీ నిటు పంపించండి, లాస్ నిటు పంపించండి. సో సిపి మైనస్ వాట్? లాస్. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు వాట్? సిపి మైనస్ లాస్. ఇది మనకు లాస్ని ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా మనకు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ కూడా తెలియాలి. నెక్స్ట్ తెలియాల్సింది ఏంటిది? ఇంకొకటి ప్రాఫిట్ పర్సంటేజ్. ఫిఫ్త్ వన్ ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో నాకు మళ్ళీ ఇంకొక ప్రిన్సిపల్ రాస్తాను. ప్రాఫిట్ ఈ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎస్పీ మైనస్ సిపి డివైడెడ్ బై సిపి ఇంటూ 100. ఓకేనా? ఎస్పీ మైనస్ సిపి డివైడెడ్ బై సిపి ఇంటూ 100. సో దీని నుంచి ఒకవేళ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక ఇచ్చి సిపి ఇచ్చి ఎస్పీ ఫైండ్ అవుట్ చేయమండి అనుకోండి, అప్పుడు ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ ఓకే. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. ఈ ప్రిన్సిపల్ తోటి ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ సిపిఏ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఎస్పీ ఇంటూ 100 డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్, 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఆ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నాకు లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఏం రాయొచ్చునా చెప్పండి? లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకేనా? సేమ్ సిమిలర్లీ లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్పీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. ఇక్కడ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వస్తుంది. అదేవిధంగా సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ 100 బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్, 100 బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్. ఈ ప్రిన్సిపల్స్ మనకు ఐడియా ఉంటే మనము దీనికి సంబంధించిన ఈ కాన్సెప్ట్ మీద వచ్చే ప్రాబ్లమ్స్కి మనము ఆన్సర్స్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. కొంచెం డార్క్ అయిపోయినట్టున్నది. ఓకే చిల్డ్రన్స్, ఈ ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. సొల్యూషన్స్ చూద్దాం. An article was bought of the cost of Rs 4000 and sold for 4500. Find the profit. So bought అంటే ఏంటి? కొనుక్కొచ్చిన ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4000 ఈజ్ గివెన్. అండ్ సోల్డ్ అంటే ఏంద్రా? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 4500 ఈజ్ గివెన్. ఓకే, దెన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్, కాబట్టి మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? అండ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి నో? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్? 4500 మైనస్ 4000 ఈజ్ ఈక్వల్ టు వాట్? 500. ప్రాఫిట్ ఎంత వచ్చిందిరా? 500 వచ్చింది. మనం ఇచ్చిన ఐటమ్స్లో నుండి అవి ఏంటివి ఇచ్చినాడు అనేది ముందు గుర్తుపట్టగలగాలి. ఏమి ఇచ్చినాడనేది ముందు గుర్తుపట్టగలగాలి. కాస్ట్ ప్రైస్ అనేది 4000, కొనుక్కొచ్చిన ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏంది? అమ్మిన రేట్ ఎంత? 4500. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి, అమ్మిన రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. అమ్మిన రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమవుతుంది? ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏమో 4500,
కాస్ట్ ప్రైస్ ఏమో 4000 కాబట్టి దీనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 500 వచ్చింది. ఓకేనా 500. నెక్స్ట్ సెకండ్ మోడల్ 2 చూడండి. ఏ స్కూటర్ వాజ్ పర్చేస్డ్ ఫర్ 2500 అండ్ సోల్డ్ ఎట్ 2300. ఫైండ్ ద లాస్. సో పర్చేస్డ్ అంటే ఏంటిది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2500. సోల్డ్ అంటే ఏంది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2300. సెల్లింగ్ ప్రైస్ ఎట్లుంది తక్కువ ఉన్నది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నది. సెల్లింగ్ ప్రైస్ ఎట్లా ఉంది తక్కువ ఉన్నది. తక్కువ ఉన్నది కాబట్టి ఏమొస్తుంది లాస్ వస్తుంది. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 2500, సెల్లింగ్ ప్రైస్ ఎంత 2300. కాబట్టి 2500 మైనస్ 2300 అంటే ఎంత వస్తుంది 200 లాస్ వస్తుంది. అండర్స్టూడ్. పర్చేస్డ్ బాట్ ఇవేంటివి కాస్ట్ ప్రైస్కి డిఫరెంట్ టర్మ్స్. కాబట్టి ఈ పర్చేస్డ్ అంటే కాస్ట్ ప్రైస్ అని మనం అర్థం చేసుకొని ఎంత ఇచ్చినాడు కాస్ట్ ప్రైస్ 2500 ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు 2500. సెల్లింగ్ ప్రైస్ ఎంత 2300. సెల్లింగ్ ప్రైస్ ఎంత 2300. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నది. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నది. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నది కాబట్టి ఏమొస్తుంది మనకు లాస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకు లాస్ వస్తుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ వేస్తే మనకు లాస్ ఎంత తెలుస్తుంది. కాబట్టి లాస్ ఎంత వచ్చింది ఇక్కడ 200 రూపీస్ లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది 200 రూపీస్ లాస్. ఇది లాస్ ఫైండ్ అవుట్ చేయడం ఒక మోడల్, ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడం ఒక మోడల్. థర్డ్ మోడల్ చూడండి. ఏ పర్సన్ బై అంటే ఏంటిది కాస్ట్ ప్రైస్. బై ఎ టాయ్ ఫర్ Rs 550 రూపీస్ అండ్ సోల్డ్ అంటే ఏంటిదా సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 75. వాట్ విల్ బి హిస్ గెయిన్ పర్సంటేజ్. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత 50 రూపీస్. సోల్డ్ అంటే ఏంటి సెల్లింగ్ ప్రైస్ ఎంత 75 రూపీస్. ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ ఎట్లా ఉంది మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమొస్తుంది ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 75, కాస్ట్ ప్రైస్ ఎంత 50. 75 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు వాట్ 25. ఏమొచ్చింది ప్రాఫిట్ అనేది 25 వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంద్రా ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత 25 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 50 ఇంటూ 100. 25 1 జా 25 2 జా 2 1 జా 2 50 జా. సో దట్స్ వై ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 50%. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 50%. మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి అని అంటే ఫస్ట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఇచ్చిన టర్మ్స్ ఏంటియో మనం అర్థం చేసుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు. సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ మనకు తెలుసు ఎస్పీ మైనస్ సిపి. సో 75 నుంచి 50 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 25 వస్తుంది. ఎంత వస్తుంది 25 వస్తుంది. దిస్ 25 ఈజ్ ద వాట్ ప్రాఫిట్. ఇక ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఏం చేయాలి ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ అంటే 50 ప్రాఫిట్ ఎంత 25 వచ్చింది, కాస్ట్ ప్రైస్ 50. సో 25 డివైడెడ్ బై 50 ఇంటూ 100 వేస్తే నాకు ఎంత వచ్చింది 50% వచ్చింది. ఎంత వచ్చిందిరా 50%. దట్ 50% ఈజ్ వాట్ ప్రాఫిట్ పర్సంటేజ్. దాన్ని గెయిన్ పర్సంటేజ్ అని కూడా అంటాం. ప్రాఫిట్ పర్సంటేజ్ని గెయిన్ పర్సంటేజ్ కూడా అంటాం. సో నెక్స్ట్ది మోడల్ 4 చూడండి. ఏ పర్సన్ బై కాస్ట్ ప్రైస్ ఏ టీవీ ఫర్ Rs 500 రూపీస్ 500. తర్వాత డ్యూ టు అర్జెన్సీ మనకి ఏదో అవసరం వచ్చింది, అర్జెంట్గా అవసరం వచ్చింది. ఈ సోల్డ్ ఇట్ ఫర్ 400. 500కు కొనుక్కొచ్చిండు, 400కి అమ్మిండు. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. ఫస్ట్ లాస్ పర్సంటేజ్ కావాలంటే లాస్ రావాలి, మనకు లాస్ ఎంత వచ్చిందో తెలియాలి. సో ఇది బయింగ్ ప్రైస్ కాబట్టి బయింగ్ ప్రైస్ అంటే ఏంది కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 500. నెక్స్ట్ అర్జెన్సీ వలన సెల్ చేసినాడు, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 400.
సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నది. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే ఏమొస్తుంది? లాస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే ఇప్పుడు ఏమొస్తుంది? లాస్ వస్తుంది. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 500 మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 400 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? 100 వచ్చింది. లాస్ ఎంత? 100. సో లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటి? లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 100 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? 500 ఇంటూ 100. Zeros get cancelled. 5 2 are 20. So loss percentage is equal to what? 20%. Loss percentage is equal to ఎంత? 20%. ఇది మనకు లాస్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అండర్స్టూడ్? అర్థమైందా? లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ లాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. లాస్కి నీకు ప్రిన్సిపల్ తెలుసు, సిపి మైనస్ ఎస్పి అని తెలుసు. కాబట్టి ఇచ్చిన ప్రాబ్లంలో సిపి ఏది, ఎస్పి ఏది అనేది మనం గుర్తుపట్టగలగాలి, ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో సిపి అని అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ అంటే బయ్యింగ్ ప్రైస్. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, సోల్డ్. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ వేసినాం ఇక్కడ. అప్పుడు లాస్ ఎస్పి అనేది ఎట్లా ఉంది? తక్కువ ఉన్నది కాబట్టి ఎప్పుడు లాస్ వస్తుంది. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి వేస్తే మనకు లాస్ ఎంతనో తెలిసింది. లాస్ ఎంతనో తెలిసింది కాబట్టి లాస్ పర్సంటేజ్ ఎట్లా వస్తుంది? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనకు వస్తుంది. ఫస్ట్ మనకి ఈ ప్రాబ్లమ్స్ మీ మైండ్లో చాలా చిన్నవి కాబట్టి ఈ ప్రాబ్లంలు కొంచెం మీకు ఇబ్బందిగా అనిపిస్తాయి ఇందులోనివి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందు ఇచ్చిన టర్మినా అంటే ఆ ఇచ్చినవి ఏంటివి అనేది ముందు రాయగలగాలి. ఆ ప్రాబ్లం నుంచి ఏమి ఇచ్చినాడు, ఏం అడిగినాడు అనేది మీరు రాయగలిగితే, మీరు చేయగలిగితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టే. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. ప్రాబ్లమ్ని కాపీ చేసుకోండి. A man bought a book for ₹80. ఎంత? బాట్ అంటే కొనుక్కొచ్చిండు, 80 రూపీస్ కొనుక్కొచ్చిండు. కాబట్టి కాస్ట్ ప్రైస్ 80 అని వేసుకోండి. టు గెట్ 20% ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 20. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్? ఎంతకు అమ్మాలి అంటే ఏంది? సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి ఇచ్చిండు? కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినాడు, సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటి? సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. ఓకేనా? సో ప్రిన్సిపల్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 80 ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 20 డివైడెడ్ బై 100. సో 80 ఇంటూ 120 డివైడెడ్ బై 100. 0 0 0 0 12 8 ja 96. So that's why selling price is equal to what? 96 rupees. 96 రూపీస్ కనుక అమ్మితే వానికి 20% ప్రాఫిట్ వస్తుంది. 96 రూపీస్ కనుక అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? 20% ప్రాఫిట్ వస్తుంది. 20% ప్రాఫిట్ వస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి. ఏ మ్యాన్ బాట్ ఏ బుక్ ఫర్ ₹80. బాట్ అంటే కొనుక్కురావడం అంటే కాస్ట్ ప్రైస్ 80. అండ్ టు గెట్ 20% ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 20 ప్రాఫిట్ పర్సంటేజ్ రావాలంటే ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్? ఏ ప్రైస్కి అతను అమ్మాలి? అంటే సోల్డ్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. సో 80 ఇంటూ 100 ప్లస్ 20 బై 100. 80 ఇంటూ 120 బై 100 వేస్తే ఈ జీరో క్యాన్సిల్ అయితే 12 8 ja 96. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 96. 96 కనుక సోల్డ్ చేస్తే, 96 కనుక సెల్ చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ప్రాఫిట్ 20% ప్రాఫిట్ వస్తుంది. ఎంత వస్తుంది? 20%. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 5 ప్రాబ్లమ్స్.
So now let we stop our class here. The class number is math class number 99. So class work ఏం చేస్తారు, ఈరోజు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ కాపీ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ క్లాస్ వర్క్ నోట్బుక్. నెక్స్ట్ వన్ మ్యాథ్స్ క్లాస్ 99 హోంవర్క్. నేను ఈరోజు ఎన్ని ప్రాబ్లమ్స్ చేశాను, 5 మోడల్స్. ఫర్ ఈచ్ మోడల్ 1 ప్రాబ్లం, అంటే 5 ఒక్కొక్క మోడల్లో ఒక ప్రాబ్లం నేను చేశాను. అట్లా 5 మోడల్స్ చేశాను. నేను ఒక ప్రాబ్లం నేను సాల్వ్ చేసినాను కాబట్టి మీరు 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. 5 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే ఈ ప్రిన్సిపల్స్ని యూజ్ చేయడం లోపల పర్ఫెక్ట్ పట్టు వస్తుంది. సో కాబట్టి మీరు హోంవర్క్, అదేవిధంగా ఎగ్జామ్. సో 99 ఎగ్జామ్. ఈ ఎగ్జామ్కి ఏం చేస్తారు, ఇంతకు ముందు కంటే ఈ క్లాస్ కంటే ముందు 5 క్లాసులు, దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులు ఏవైతే ఉన్నాయో 5 క్లాసుల్లో ఉన్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మోడల్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, మీకు ఈ ఎగ్జామ్ రాయడానికి ఈజీ అవుతుంది. అంటే దానికంటే ముందు 5-6 మోడల్స్, 5-6 క్లాసెస్కి సంబంధించింది మొత్తం ఈ ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. కాబట్టి మీకు హోంవర్క్ పేపర్స్, ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ మ్యాథ్స్ క్లాస్ 99 homework papers and exam papers. Then the institute fellows send you homework papers as well as what exam papers with answers and solutions. కీ పంపిస్తారు, దాంతోపాటు సొల్యూషన్స్ కూడా పంపిస్తారు. అంటే ఏ ప్రాసెస్లో చేసినారని మీరు ప్రాబ్లం కాకుండా, ఇబ్బంది పడకుండా సొల్యూషన్స్ కూడా పంపిస్తారు. ఓకేనా? రైట్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.